ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా ప్రాంతంలో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. అవి ఏ విధంగా జరుగుతున్నాయో ఒకసారి వీక్షిద్దాం. బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఇక్కడ ఉండేటువంటి యువతకు, దళిత సంఘాలు, అదేవిధంగా ఇంకా మిగతా ఏవైతే సంఘాలు, ప్రజా సంఘాలు ఉన్నాయో వారందరితో ఒకటే మనవి, ప్రతి ఒక్కరికి విద్య నేర్చుకోండి, నేర్చుకున్న విద్యను నలుగురికి నేర్పండి. ఈ రకంగా చైన్ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్కరిని అట్టడుగున ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే నిజంగా కడు పేదలు ఉన్నారో, ఎవరైతే అక్షరాస్యతకు దూరంగా ఉన్నారో, ఎవరైతే చిన్నతనంలో అంటే 18 సంవత్సరాలు ఉండకుండా బాల కార్మికులుగా ఉంటుండ్రో, ఎవరైతే హోటళ్లలో పనిచేస్తున్నారో, ఎవరైతే బేకరీలలో పనిచేస్తున్నారో అటువంటి వారిని గుర్తించి వారందరినీ కూడా విద్య అవకాశం కల్పించాలి. ఎందుకంటే ప్రభుత్వం ఎన్నో రకాలుగా అవకాశాలు ఇస్తూ డ్రాప్అవుట్స్ని అందరినీ కూడా తీసేసి 100% విద్యను అందించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నటువంటి సందర్భంలో అందరం కూడా ఈరోజు ఒక కంకణబద్దులై అందరం ఒక శపథం తీసుకొని అందరికీ విద్యను కల్పించాలని కోరుతూ ఆ మహనీయులు చూపినటువంటి అడుగుజాడలో రండి చేశాం ఉండాలని చెప్పి అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంతటి చక్కటి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎన్నో త్యాగాలు చేస్తే కానీ మనం ఈరోజు ఇంతటి సెక్యూర్ ప్లేస్లో, సెక్యూర్ అయినటువంటి వాతావరణంలో ఉన్నాము. ఇట్లాంటి మహనీయులందరినీ మనం ఈరోజు స్మరించుకోవడం నిజంగా కూడా మన అదృష్టం. వాళ్ళందరూ ఎంతో శ్రమ కోర్చి వాళ్ళ మేధా సంపత్తిని దారపోసి మనకి ఈరోజు ఇటువంటి స్వేచ్ఛను, తర్వాత ఇట్లాంటి మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసినందుకు చాలా గర్వపడుతున్నాం మనము. మరొకసారి ఈ సందర్భంగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక అర్జెంట్ కార్యక్రమం ఉండడం వల్ల అటు వెళ్లాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు శాంబరిపేట మండల కేంద్రంలో జరిగేటువంటి బాబు జగజీవన్ రావు జయంతి కార్యక్రమానికి హాజరైనటువంటి అధికారులకు, అనధికారులకు, పత్రికా సోదరులకు, ఈ కార్యక్రమం పాల్గొంటున్నటువంటి అంబేద్కర్ వాదులకు, జగజీవన్ రావు గారి యొక్క సోదరిమణులు అందరికీ కూడా నా యొక్క జైబీలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ చక్కటి వాతావరణంలో జగజీవన్ రావు గారి జయంతి జరుపుకుంటున్నాం. అసలు జగజీవన్ రావు గారి జయంతి ఎందుకు జరుపుకోవాలి, ఏమిటి కారణం అనేది కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన భారతదేశంలో సామాన్య మానవుడు నడుచుకుంటూ పోయే పరిస్థితి లేదు. ఉమ్మితే కింద మలినమవుతుంది, నడుచుకుంటూ పోతే భూమి మలినమైనటువంటి పరిస్థితుల్లో ఉండే కాలంలో మూతికి ముంత వీపుకు చీపురు కట్టుకొని నడిచేటువంటి సమాజం, అటువంటి సమాజంలో ఉన్నటువంటి సమాజాన్ని ఆనాడు జ్యోతిరావు పూలే, బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయులు ఎంత కృషి చేసి ఈ దేశానికి, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలంతా గుర్తించి మరి సమాజంలో అందరికీ సమాన న్యాయం జరగాలి, అందరూ సమానంగా ఉండాలనే గొప్ప ఆశయంతో ఆయన కృషి చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి జ్యోతిరావు పూలే గారు ఇప్పటికీ కొంతమందికి జ్యోతిరావు పూలే గురించి సమాజంలో ఇంకా కొంతమందికి తెలియని పరిస్థితి ఉంది. జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలేను నా గురువు అని చెప్పుకున్నాడు అంబేద్కర్ గారు. అంత గొప్ప వేదావి మరి జ్యోతిరావు పూలే గారు. జ్యోతిరావు పూలే కూడా ఇప్పటికీ కొన్ని చోట్ల విగ్రహాలు లేవు, ఆ సమాజంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే బాబు జగజీవన్ రావు గారు వారి దేశంలో అనేక పదవులు అనుభవించు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ దేశంలో అనేక పదవులు అనుభవించాడు. మరి నా యొక్క ప్రముఖులు, నా యొక్క దేశంలో ఉన్నటువంటి తాడిత ప్రజలంతా కూడా వాళ్ళు కూడా సమానత్వం వహించాలి, వాళ్ళు కూడా సమాజంలో ముందుకు రావాలనే గొప్ప ఆశయంతో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన గొప్ప ఫైటర్. పార్లమెంటు లోపల తన హక్కుల కొరకు, సమాజంలో తమకు ఉన్నటువంటి హక్కుల గురించి, బాధ్యతల గురించి గొప్పగా ఫైట్ చేసినటువంటి గొప్ప ఫైటర్ బాబు జగజీవన్ రావు గారు. వారు ఉన్నంత వరకు వారి యొక్క పేరు సమాజంలో ఎప్పటికీ కూడా ఉంటుందని, అట్లాగే ఇప్పటికి కూడా మనం ఆ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమము మరి ఈరోజు మన శాంబరిపేటలో రావడం, దీనికి మన మున్సిపల్ కమిషనర్ గారు, మన సిఐ గారు రావడం కూడా మనమంతా కూడా బాగా నేను అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తూ ఉన్నాను. ఈరోజు బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా 118వ జయంతి సందర్భంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి దళిత నాయకులు మరి అధికారులు అధికారికంగా చేపట్టినటువంటి ఈ ప్రోగ్రాంకు మరి రేవంత్ రెడ్డి సర్కార్కు ధన్యవాదాలు చెప్తూ మరి
జగజీవన్ రావు గారి యొక్క ఆయన రాజకీయంలో 50 ఏళ్ళు ఆయన ఎంపీగా మంత్రులుగా రాజకీయంగా చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉండరంటే బాబు జగజీవన్ రావు గారు అని చెప్పుకోవచ్చు. ఓటమెరుగని నాయకుడు. మరి జగజీవన్ రావు దళితుల ఆశాజ్యోతి, బడుగు బలహీన ఆశాజ్యోతి, మరి ఓటమెరుగని నాయకుడు. మరి ఆయన యొక్క పేరు ప్రతిష్టలు ఈ నింగి ఈ నేల ఆ సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఆయన పేరు శాశ్వతంగా నిలబడిపోతుంది. మరి అట్లాగే మరి ఆ రోజు దళితులు అనగానే అంటరాని వాళ్ళు మరి దూరం దూరం అన్న రోజులు ఈరోజు మరి నన్ను దళితులలో చేర్చండి, మా కులాన్ని దళితుల్లో చేర్చండి అనే దూరం తెచ్చినంటే మరి అంబేద్కర్ గారు, మరి జగజీవన్ రావు గారు, మరి ఈ సృష్టికి సూర్యచంద్రులు వాళ్ళైతే ఒకరేమో అంబేద్కర్ గారు, మరొకరేమో జగజీవన్ రావుగా మన బతుకుల్లో వెలుగు నింపినటువంటి వ్యక్తులు వాళ్ళు. మరి అలాంటి వ్యక్తులకు మరి గవర్నమెంటు మరి ఒక జయంతి కానీ వర్ధంతి కానీ గవర్నమెంటు ఒక పద్ధతిగా చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకోదగ్గ విషయం. మరి అట్లాగే ప్రతి ఒక్కరికి మరి జగజీవన్ రావు గురించి, అంబేద్కర్ గారి గురించి ప్రతి ఒక్కరికి 90 ఏళ్ళ ముసలామ నుండి 5 ఏళ్ళ బాలుని వరకు జగజీవన్ రావు ఎవరంటే స్వతంత్ర సమరయోధుడు, మరి భారతరత్న, మరి భారతదేశ ముద్దుబిడ్డ అని చెప్పేటట్టుగా ఆయన చేసినటువంటి సేవలు, ఆయన చేసినటువంటి త్యాగాలను గుర్తు చేసి చెప్తూ ఉండాలి. జగజీవన్ రావు ప్రోగ్రాంలు చేసినటువంటి వ్యక్తులకు మరి నమస్కరిస్తూ మీ యొక్క పొలిటికల్ మీడియాకు కూడా ధన్యవాదాలు చెప్తూ అవకాశం ఇచ్చినట్టు మీకు ధన్యవాదాలు. ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా మా షామీర్పేట్ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి గతంలో విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామం అంతా కూడా ఈరోజు జయంతి సందర్భంగా ఆయనకి పూలదండలు వేసి నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు ఆయన ఒక ఎంపీగా, ఉప ప్రధానమంత్రిగా, స్వతంత్ర సమరయోధుడిగా చేసినటువంటి సేవలు మర్చిపోని సేవలుగా చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ సంఘం, యువజన సంఘం ప్రతి సంవత్సరం కూడా మంచిగా జరుపుకోవడం జరుగుతుంది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి సిఐ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, అదే దళిత సంఘాలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మండల పార్టీ ప్రెసిడెంట్ మన శంకర్ అన్న గారు, జైపాల్ రెడ్డి గారు, ఇక్కడ వచ్చిన నాయకులకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు షాంపేట్ గ్రామంలో ఆరెంజ్పాల్ చౌరస్తాలో బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన దళిత సోదరులకు, షాంపేట్ మండల నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నగారిన వర్గాల కోసం ఆయన చేసిన త్యాగాలు మామూలు త్యాగాలు కావవి. ఆయన ఎన్నో త్యాగాలు దళిత సంఘాల కోసము, సమాజంలో సంస్కరణలు సమానత్వం కోసం చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు. తను ఎక్కడో మన బీహార్ రాష్ట్రంలో పుట్టి మారుమూల గ్రామంలో జన్మించి కూడా తను ఒక ఉప ప్రధానమంత్రి వరకు వెళ్ళిన యోధుడు, ధీరుడు, సూర్యుడు. 30 సంవత్సరాలు ప్రపంచంలోనే అంటే ఆయన రాజకీయంలో వచ్చినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా ఆయన పార్లమెంట్లో ఉండడం జరిగింది. అలాంటి మహానాయకుడు ఎవరు లేరు. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మన జగజీవన్ రావు గారు అమలు చేయడంలో ఎంతో నిష్ఠతోని పనిచేశాడు. దళితులు అంటే ఆయనకు ఎంతో ప్రేమ. దళితులు కాదు, ఇలా ఈ రోజున అందరూ సమానంగా ఉన్నామంటే తనే బాబు జగజీవన్ రావు గారి ఆదేశం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినట్టు అందరూ కూడా మనము నిజమైన నివాళులు ఎప్పుడు అర్పించామంటే ఇప్పుడు ప్రభుత్వం ఉంది. ప్రభుత్వంలో మాలలు, మాదిగలు ఎవరికి ఎవరి రిజర్వేషన్ వాళ్ళకు చేసి ప్రభుత్వం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కంగ్రాచులేషన్ ఎస్సీ సోదరులకు కంగ్రాచులేషన్. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఒక అమ్మ అన్నం వండి పిల్లలకు ఏ విధంగా అయితే వడ్డిస్తుందో అలాగే ఈరోజు దళితులకు, మాలలకు కానీ, మాదిగలకు, ఉపకులాలకు అందరికీ కూడా అదేవిధంగా వడ్డించిన ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచిన అంబేద్కర్ యూత్కు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. నమస్కారం. ఈరోజు భారతరత్న డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతికి ఇంత ఘనంగా షామీర్పేట ప్రాంగణంలో జరుపుకున్నందుకు ముందుగా కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఒక డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు మన దళిత సమాజానికి ఏమి ఇచ్చిపోయిందంటే ఒక భారత రాజ్యాంగాన్ని పకడ్బందీగా అమలు చేయాలి అనే ఆలోచనను అందరిలో రేకెత్తించిండు. అందరికి కూడా ఈరోజు సమాజంలో ఒక సిస్టమ్ను నడిపే విధంగా ఈరోజు మనకు యంత్రాంగం అంతా కూడా ఈరోజు పోలీసు నుంచి ఒక
ఇక్కడ అధిపతి అయిన శామీర్పేట SHO శ్రీనాథ్ సార్ కానీ ఇక్కడ నుంచి మున్సిపల్ కమిషనర్ కానీ అంటే మనకు ఒక చట్టభద్రత కల్పించిన బాబు జగజీవన్ రామ్ గారికి నిజంగా కూడా మనం అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఫస్ట్ సమాజంలో మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మనకు స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం, సోదరభావం అన్నాడో అవి సూచా తప్పకుండా బాబు జగజీవన్ రామ్ గారు ఆయన చట్టసభలలో మన కోసం, మన హక్కుల కోసం కొట్లాడి సమాజంలో సమాజాన్ని నిర్మాణం చేసిండు. అది దానికి మనందరం కూడా కృతజ్ఞతను తెలియజేసుకుంటా ఉన్నాము. ఈరోజు డాక్టర్ బాబు జగజీవన్ గారి జయంతిని ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నందుకు అధికారులే వాళ్ళు ముందుకు వచ్చి మనకు నిర్వహిస్తున్నందుకు మనస్ఫూర్తిగా మరొకసారి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా మనకి ఇక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి సిఐ సార్ గారికి, SI సార్ గారికి, వాళ్ళ స్థానిక నాయకులకు, వివిధ పార్టీ రాజకీయ నాయకులకు అందరూ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై భీమ్. జోహార్ బాబు జగజీవన్ రావు గారికి. మన ముడిచెప్పల్ మండలంలోని కొల్తూరు గ్రామంలో బాబు జగజీవన్ రావు గారి యొక్క జయంతి మాజీ సర్పంచ్ గారు, మాజీ ఉప సర్పంచ్ గారు, మాజీ ఎంపీటీసీ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు అందరూకి వచ్చినందుకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా కొల్తూరు గ్రామంలో ఎంసీపల్లి MRPS అధ్యక్షుడు నల్లకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఉత్సవాలు ప్రారంభించడం ఎంతో సంతోషకరమైన విషయం. దానికి అందరినీ అతిథులుగా పిలిచాడు. చాలా మంచి ప్రోగ్రాం చేశాడు. ఈసారిగా ప్రతిసారి కూడా చేస్తున్నాడు. అలాగే చేయాలని కోరుకుంటున్నాము. కుల రహిత సమాజం కోసం పాటుపడిన స్వతంత్ర సమరయోధుడు బాబు జగజీవన్ రావు గారు. ఆయన అడుగుజాడల్లో నడవాలని, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మానేయులు పెద్దలు బాబు జగజీవన్ రావు గారు జయంతి చేసుకోవడం కొల్తూరు గ్రామంలో చాలా సంతోషమైన విషయం. ఆయన అడుగుజాడలో నేటి యువత ఆయన అడుగుజాడలో నడవాలని, ఆయన స్ఫూర్తిని తీసుకొని ఆయన ఆశయాలను కొనసాగిస్తామని, అదే మార్గంగా రాబోయే రోజులలో ఇక్కడనే పక్కన మా అధ్యక్షుడు ఆధ్వర్యంలో, దళిత సేన అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఆయన నిగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటామని, ఈ స్ఫూర్తితోని అందరూ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయన మార్గదర్శనాన్ని పాటించాలని కోరుకుంటూ మరొకసారి బాబు జగజీవన్ రావుకి నివాళులు చెప్తూ కోరుకుంటున్నాం. చూశారు కదండి, మేడ్చల్ జిల్లాలో వివిధ గ్రామాలలో కూడా బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా వివిధ గ్రామాల్లో అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులు, వివిధ దళిత సంఘాలు అన్నీ కూడా ఈరోజు పాల్గొని బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డితో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.